పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి తర్వాత పాకిస్తాన్ను భారత్ ఒంటరి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాల్లోనే భాగంగా ముఖ్యంగా వివిధ వీసాలతో భారత్లో ఉంటున్నటువంటి పాకిస్తానీలందరినీ కూడా ఇప్పటికే వెళ్ళాలని కూడా భారతదేశ ప్రభుత్వం ఆదేశించింది. దానికి సంబంధించినటువంటి గడువు కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో అసలు షార్ట్ టర్మ్ వీసాలు అంటే ఏంటి, లాంగ్ టర్మ్ వీసాలు అంటే ఏంటి, అసలు ఎవరు ఇప్పుడు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఎవరు ఇండియాను వదిలి వెళ్లాల్సి ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ గోపాల్ శర్మ గారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్, మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం ఈ యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ అందరినీ కూడా వెళ్ళిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా ఏ వీసాలు ఉన్న వాళ్ళని వెళ్ళిపోవాలని ఆదేశించింది, ఒకవేళ వాళ్ళు వెళ్ళకుంటే ఎలాంటి వారిపైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం? ముందుగా మీకు ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం తెలుపుకుంటున్నాను. అయితే ఏంటంటే మనకు ఎప్పటి నుంచో చట్టాలు ఉన్నాయి. 1955 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి చట్టాలు అనేవి చాలా స్ట్రిక్ట్గా పకడ్బందీగా చేసుకునే చట్టాలు ఉన్నాయి. ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఒకటి. అయితే ఏంటంటే మనకు నియరెస్ట్ కంట్రీ పాకిస్తాన్, బర్మా, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్. ఎక్కువ వలసదారులు ఇల్లీగల్గా వచ్చేది బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి. ఫస్ట్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడితే మనకు అస్సాం బ్రహ్మపుత్ర రివర్ ఉంటుంది. ఆ బ్రహ్మపుత్ర రివర్ దాటి ఈత కొట్టుకుంటూ వచ్చి బంగ్లాదేశ్ నుంచి లేబర్ రోజు 10,000 మంది వస్తారు. 9,000 మందే వాపస్ పోతారు. సాయంత్రం 1,000 మంది ఆగిపోతారు. వాళ్ళకి ఈ పొలిటికల్ లీడర్సు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ ఇచ్చి వాళ్ళని వలసదారులుగా ఇక్కడ ఉంచేసుకుంటారు. విచ్ ఈజ్ ఇల్లీగల్. దే ఆర్ ఆల్ కాల్డ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇక్కడ ఇప్పుడు ఈ మన ఇండియా పాకిస్తాన్ ఈ టెన్షన్స్ పహల్గామ్ ఇష్యూ వచ్చిన తర్వాత మన దేశ ప్రభుత్వం మన భారతదేశ ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద ఒక ఆలోచన మొదలుపెట్టింది. అయితే అప్పటికే మన దగ్గర మనకు అనేక సంబంధాలు, ఉడంబడికలు ఉండేవి. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు సంజోతా ఎక్స్ప్రెస్ అని డైలీ ట్రైన్లో అటుపోయేవాళ్ళు, ఇటు వచ్చేవాళ్ళు. అయితే మన రెండు దేశాలకి ప్లస్ సార్క్ దేశాలు అంటే భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, ఇవన్నిటికి బర్మా, వీటన్నిటి సార్క్ దేశాలకి ఏంటంటే ఆన్ అరైవల్ వీసా ఉంటుంది. అరైవల్ కాగానే 30 days కోసమో ఎంతో వీసా ఇస్తారు. అవి కాకుండా మెడికల్ వీసాస్, పాకిస్తాన్లో ట్రీట్మెంట్ సరిగా లేదు, బర్మాలో లేదు, వాళ్ళకి ఇండియాలో 3 నెలలు ఉండటానికి అవకాశం ఉండే వీసాలు ప్రభుత్వమే ఇస్తుంది. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఏదైతే 3 నెలల కోసం వచ్చిన వాళ్ళు 90th day వెళ్ళిపోవాలి. కానీ ఎవరు వెళ్ళరు. దాన్ని చెకింగ్ మెకానిజం లేదు మన దగ్గర. వెళ్ళిపోవాలా అని ఉంటుంది మీ వీసాలో కండిషన్స్లో, ఎవరు వెళ్ళరు. వెళ్ళకపోతే ఏంటి అనేది సీరియస్నెస్ లేదు. వై? బికాజ్ ఇండియా ఈజ్ వాస్ట్ కంట్రీ. 140 కోట్ల మంది ప్రజలు. అక్కడ ఇక్కడ కామన్ నేమ్స్ ఉంటాయి ముస్లిమ్స్కి. బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, మనకు కానీ. ఆ ఇండియాలో ఉన్న పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింకి ఇక్కడ ముస్లిమ్స్కి తేడా ఉండదు. సో వాళ్ళు ఇక్కడ తిష్టేసి ఉండిపోతారు, ఇల్లీగల్గా ఉండిపోతారు. సో దానికి ఒక చట్టపరంగా కఠినమైనటువంటి నియమాలు ఉన్నప్పటికీ వాటిని అమలుపరచడంలో చిత్తశుద్ధి లేదు. సో ఈ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ వీసాలు ఎవరు వస్తారు? ఈ సింగర్స్ వస్తారు, స్పోర్ట్స్ మెన్ వస్తారు, తర్వాత ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు వస్తారు. వీళ్ళంతా షార్ట్ టర్మ్స్. 1 month 30 days నుంచి 90 days వరకే ఉంటుంది. కానీ కొందరు అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి అమ్మాయిలు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటారు, మన ఇండియన్ ముస్లిమ్స్ని. లేకపోతే హిందూస్ని కూడా చేసుకుంటారు కొందరు. బట్ వాళ్ళు ఇక్కడ రాగానే పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళకి పౌరసత్వం అనేది కల్పించదు. వాళ్ళు ఇండియన్ హస్బెండ్ చేసుకున్న తర్వాత ఇండియాలో వాళ్ళు అప్లై చేసుకోవాలి. మాకు పౌరసత్వం ఇవ్వండి, నేను అక్కడ పుట్టాను, బట్ ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, కాబట్టి మాకు పౌరసత్వం ఇవ్వండి అని వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళు మన చట్టాల ప్రకారము అన్నీ వెరిఫై చేసి ఎస్ ఇతనితోని ఈ అమ్మాయితోని మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని నమ్మితే అప్పుడు ప్రభుత్వమే వీసాలు పర్మనెంట్ సిటిజన్షిప్ ఇస్తుంది. వీసా మీద వస్తారు, సిటిజన్షిప్ వస్తుంది. వెన్ యూ కమ్ టు ఇండియా అండ్ మ్యారీ ఎ ఇండియన్ ముస్లిం ఆర్ ఇండియన్ సిటిజన్, యూ విల్ బికమ్ సిటిజన్ ఓన్లీ ఆఫ్టర్ ప్రాపర్ అప్రూవల్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అది ఒక వీసా, అంటే అదొక సిటిజన్షిప్.
బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇండియాలో బ్రహ్మపుత్ర రివర్ దాటి వస్తారు, రోజు అటారీ బార్డర్ దగ్గర మన వాఘా బార్డర్ దగ్గర దాటి వస్తారు, ముళ్ళ కంచెలు దుంకి వస్తారు. వాళ్ళందరికీ ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎవరైతే పొలిటీషియన్స్ ఓట్ బ్యాంక్గా తయారు చేస్తాము అనుకున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హయ్యెస్ట్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అస్సాం, వెస్ట్ బెంగాల్, తర్వాత ఇప్పుడు ఢిల్లీ, తర్వాత మనకు గుజరాత్లో, ఇప్పుడు హైదరాబాద్లో, ఈ 6-7 రాష్ట్రాలలో దాదాపు 5,90,00,000 మంది ఉన్నట్టు లెక్క తేలింది. 5,90,00,000 మంది ఇల్లీగల్గా పాకిస్తాన్ నుంచి, బర్మా నుంచి రోహింగ్యాలు, ముస్లిమ్స్ వచ్చి ఇండియాలో అక్రమంగా ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టాలి. ఎట్లా? అందుకే ఆ మధ్య మొన్న వాళ్ళు ఎన్ఆర్సీ అని పెట్టారు మన గవర్నమెంట్. తర్వాత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి పెట్టారు, అది పాస్ అయిపోయింది. సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. దానికే కదా ఇవి కాంగ్రెస్ వాళ్ళు, ప్రతి దేశంకు కూడా వాళ్ళ దేశ అంతర్గత భద్రత అనేది ఇంపార్టెంట్. కానీ మన నాయకులకి, మన పొలిటీషియన్కి అంతర్గత భద్రత అనేది గాలికి వదిలేస్తారు, ఓటు బ్యాంక్గా చేస్తారు. సో ఈ పహల్గామ్ వల్ల ఏమైందంటే ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా మాట్లాడలేకుండా అయిపోయింది. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్ని గుర్తిస్తారు. గుర్తించి ఫస్ట్ వాళ్ళకు 2 నోటీస్ ఇచ్చి డిపోర్ట్ చేయటం, అంటే మన దేశం నుంచి వెళ్ళగొట్టడం, అదొక పద్ధతి. లేదు, నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడే ఉంటే వాళ్ళకి 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది మన ఇండియన్ ఫారిన్ యాక్ట్ ప్రకారం, ప్లస్ 3 లక్షలు జరిమానా కూడా ఉంది. ఆ 3 లక్షలు జరిమానా కట్టి జైల్లో ఉన్న తర్వాత అప్పుడు ఇండియా నుంచి బయటకు పంపించేస్తారు. సో అంత సీరియస్గా మన చట్టాలు ఉన్నాయి, కానీ అమలు పరచరు. అంటే సార్ ఇప్పుడు చాలామంది కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు అంటే పాకిస్తాన్ నుంచి వచ్చి చాలామంది కూడా ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ విషయంలో ఎట్లా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోవాల్సిందేనా? వాళ్ళ విషయానికి సంబంధించి ఎట్లా ఉంటుంది? అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పాకిస్తాన్ నుంచి వచ్చిన అమ్మాయిలు ఇక్కడ పెళ్లి చేసుకుంటే సిటిజన్షిప్ యాక్ట్, సిటిజన్షిప్ అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను భారతీయుని పెళ్లి చేసుకున్నాను, నాకు కూడా పౌరసత్వం ఇవ్వండి అని వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎవరైనా ఇతర దేశాలు వాళ్ళు వచ్చి మన భారతదేశంలో చట్టపరంగా నివసించాలి అనుకున్న వాళ్ళు ఒక 12 ఏళ్ళు ఎటువంటి చెడు కార్యకలాపాలు, యాంటీ సోషల్ కార్యక్రమాలు చేయకుండా లీగల్గా చట్టబద్ధంగా 12 ఏళ్ళు ఉంటే వాళ్ళు చట్టబద్ధంగా అప్లికేషన్ పెట్టుకుంటే భారతదేశం పౌరసత్వం దొరుకుతుంది వాళ్ళకి. మన చట్టాల ప్రకారం వాళ్ళకి పౌరసత్వం ఇస్తారు. బట్ 12 ఏళ్ళు కూడా ఏమాత్రం యాంటీ సోషల్ యాక్టివిటీస్లో పాల్గొనకుండా, దొంగతనాలు, మిగతా అఫెన్సెస్లో ఇరుక్కోకుండా ఉన్న వాళ్ళకి చట్టపరంగా మనకు చట్టాలు చెప్తున్నాయి, వాళ్ళకి పౌరసత్వం ఇవ్వచ్చు. అయితే పాకిస్తాన్ నుంచి వచ్చి పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాలి. నేను భారతీయుడినే పెళ్లి చేసుకున్నా అని ప్రూవ్ చేయాలి. దెన్ షీ విల్ ఆల్సో గెట్ పౌరసత్వం దొరుకుతుంది. అంటే ఉదయం ఎక్కడో చదివాను సార్, వాళ్ళు ఇండియాకి వచ్చి దాదాపు 30 years అయిందంట, పాకిస్తాన్ పౌరురాలు. సో అయినా కూడా ఆమెకి ఇక్కడ ఇండియన్ సిటిజన్షిప్ రాలేదు. సో దానికి మేబీ రీజన్ ఏముండొచ్చు సార్? అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా ఇల్లీగల్గా ఉండిపోయి చట్టాలు తెలియక నేను పెళ్లి చేసుకున్నా, ఆటోమేటిక్గా పౌరసత్వం దొరికిందేమో అనుకున్న వాళ్ళు కొందరు. 15 ఏళ్ళ తర్వాత, పెళ్ళైన 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత అప్లై చేస్తే మన గవర్నమెంట్ కూడా సీరియస్ తీసుకుంటుంది. ఇన్నేళ్ళు ఎందుకు మీరు అప్లై చేసుకోలేదు అంటే, ఇన్నేళ్ళు మీరు ఇల్లీగల్గా ఉన్నట్టే కదా, కాబట్టి వాళ్ళకి పౌరసత్వం ఇవ్వరు, క్యాన్సిల్ చేస్తారు. పెట్టుకున్న అప్లికేషన్ పెట్టుకున్నా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో అందుకు వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా ట్రీట్ చేయబడతారు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళగొడతారు. 30 ఏళ్ళు మన దేశంలో ఎటువంటి పౌరసత్వము, చట్టబద్ధత లేకుండా మన దేశంలో ఉండటం అంటేనే ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కింద ట్రీట్ చేస్తారు. సో దే ఆర్ లయబుల్ ఫర్ డిపోర్టేషన్, పంపించేయచ్చు వాళ్ళని. అంటే ఇప్పుడు ఈ కేసులోనే చూసుకుంటే మేబీ వాళ్ళకు పిల్లలు కూడా పుట్టి ఉండొచ్చు సార్. సో ఇండియాకి సంబంధించి ఎవరైనా విదేశీయులు వచ్చి ఇక్కడే స్థిరపడితే కూడా సో పుట్టినటువంటి పిల్లలకు ఇండియన్ సిటిజన్షిప్ ఎట్లా వస్తుంది సార్? దానికి సంబంధించిన రూల్స్ ఎలా? అంటే మనకు ఇక్కడ ఇండియన్స్కి పుట్టిన వాళ్ళు బై బర్త్ పౌరసత్వం ఆటోమేటిక్ వస్తుంది. ఇప్పుడు అమెరికాలో కూడా రూల్స్ ఎట్లా ఉన్నాయి, మన ఇండియన్సే ఎంతోమంది అక్కడ H1B వీసా మీద, ఇమ్మిగ్రేషన్ వీసా మీద, టెంపరీ వీసాల మీద పెడతారు. అక్కడ చాలా సరళతరంగా ఉంది. ఏది
ఇక్కడ పెళ్లి చేసుకొని ఆ రోజు పుట్టే సమయానికి అమెరికాలో పుడితే చాలు వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఇస్తారు, సిటిజన్షిప్ కూడా ఇచ్చేస్తారు. ఓకే. మన దగ్గర అంత లేదు. మన దగ్గర బై బర్త్ ఇస్తారు ఇక్కడ. బట్ వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటే మటుకు సహజంగా వాళ్ళు చట్టబద్ధత పొంది ఉండాలి. ఓకే. అటువంటి పిల్లలకి చట్టబద్ధంగా పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే. వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఓకే. ఆ వైఫ్ అనే ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళైన 1 year లోపల వాళ్ళు చట్టబద్ధంగా అప్లై చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలు సహజంగానే సిటిజన్షిప్ పొందుతారు మన చట్టం ప్రకారం. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఎవరైతే షార్ట్ టర్మ్ వీసాలపైన ఇండియాకు వచ్చినటువంటి పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు కూడా ముగిసినటువంటి నేపథ్యంలో ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోతే మాత్రం వాళ్ళకు ఒక 3 years పాటు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, లేదంటే 3 లక్షల జరిమానా కూడా విధించేటువంటి అవకాశం ఉందని గోపాల్ శర్మ గారు అయితే చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఇండియాలో చాలామంది కూడా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా వాళ్ళంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి అని ఆయన అయితే చెప్తున్నారు. తిరుపతితో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.